రైట్, కన్క్లూడ్ చేయండి సార్. సార్ ఇప్పుడు మనం పూర్వకాలంలో ఒక కవి ఉండేవాడు సార్, శూద్ర మహాకవి అనేటువంటి ఒక కవి. ఆయన మత్స్యకటకం అనేటువంటి నాటకం రాశాడు. అంటే ఈ నాటకం స్పెషల్ ఏంటంటే దొంగతనాల్లో ఉండేటువంటి నైపుణ్యాల గురించి ఆయన చాలా సుదీర్ఘంగా దాంట్లో పొందుపరిచినటువంటి విషయాలు. ఈ మత్స్యకటకంలో కూడా లేనటువంటి ఈ యొక్క పరిణామం ఈరోజు డిఎస్సిలో ఉంది సార్. అంటే నారా లోకేష్ గారు మత్స్యకటకానికి మించినటువంటి దోపిడీ దొంగతనాలని ఈరోజు ఈ యొక్క డిఎస్సిలో పొందుపరిచినటువంటి విధానం ఉంది సార్. ఇప్పుడు ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటా ఉందో స్పోర్ట్స్ కోటాలో కూడా మనం తిరిగి స్టేజ్కి అవకతవకలు జరిగాయి సార్. ఒకటేమో వాళ్ళ తోడల్లుడు, అదేవిధంగా కోన రవికుమార్కి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్స్ ఉన్నాయి స్పోర్ట్స్ కోటా, వాటిలో నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు 35 మంది 40 మంది దాకా ఇంచుమించుగా రెండు విభాగాల్లో అక్కడ అమ్ముకునేసిన పరిస్థితి. రెండో స్టేజ్కి వచ్చేకాలకి ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని కూడా బైఖాతరు చేస్తూ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ పెట్టి వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47 అంటే ఏ అర్హత అవసరం లేదు, అసలు డిఎస్సి అవసరం లేదు, టెట్ అవసరం లేదు, కనీసం డిగ్రీ కూడా అవసరం లేదు. డిగ్రీ కూడా అవసరం లేదు. తర్వాత ఎప్పుడైనా పాస్ అవుతుంది 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ కూడా 5 సంవత్సరాల తర్వాత పాస్ అవ్వండి అనేటువంటి రూల్ పెట్టి సరే పోనీ దీంట్లో ఉండేటువంటి ఆంతర్యం మనం లోకేష్ ఒక సెకండ్ మనం ఓకే మంచిదే అనుకుందాం, లోకేష్ గారికి మంచిదే అనుకుందాం, ఎందుకంటే ఈ యొక్క క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాడని. మరి క్రీడలు ప్రోత్సహించేటప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయాలి కదా. మరి కంటిన్యూ చేయకుండా మనం వాటిని రద్దు చేసి మళ్ళీ తిరిగి ఒరిజినాలిటీ రావడం ఏంటి? ఇది చాలా ఘోరం సార్. ఇంకొకటి మామూలుగా ఈ స్పోర్ట్స్ కోటాలో వేసేటప్పుడు రూల్ ఏంటంటే హైయెస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి ఉంటుంది, బేస్ అప్ సర్టిఫికేట్ అనేటువంటి ఉంటుంది సార్. అంటే డిగ్రీ పాస్ అయినప్పుడు డిగ్రీ పాస్ అవ్వక ముందర ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, ఆ విధంగా బేస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్, పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది అది ఒరిజినల్ సర్టిఫికేట్. ఇప్పుడు సర్ఫేస్ యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన ఒక సర్టిఫికేట్కి నువ్వు ఒక స్పోర్ట్స్ కోటాలో ఒక ఉద్యోగం ఇస్తుంటే దానికి బ్యాక్ బుక్ సర్టిఫికేట్ గా ఇంటర్ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సర్టిఫికేట్. కానీ ఇక్కడ జరిగిన మతలబ్ ఏంటంటే హైయెస్ట్ సర్టిఫికేట్ యూనివర్సిటీ సర్టిఫికేట్ 2012లో పెట్టి దానికి ఇంటర్ కాలేజ్ లో 2013లో పెట్టాడు. అటువంటి విద్యార్థి కూడా నీకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చేశాడు. చాలా బాగుంది. ఇది సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఈ అవకతవకలు